శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. మళ్ళీ భారతదేశంలో ఒక సంచలన మార్పు జరగబోతుందా? మళ్ళీ మనం నోట్లు ఇక్కడ నుంచి చూడలేకపోతామా? మొత్తం డిజిటల్ కరెన్సీ రేపటి నుంచి ఏలబోతుందా అనే ఒక ప్రశ్నలకు మళ్ళీ హాట్ టాపిక్గా నారా చంద్రబాబు నాయుడు గారు ఇందాక మహానాడులో ప్రస్తావించడం జరిగింది. ఐటీ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. ఇదో గేమ్ చేంజర్. రేపు రాబోయే రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి పోయే పని లేదు. దర్జాగా ఒక మెసేజ్ ఇస్తే ఆ పని చేసి మళ్ళీ రిపోర్ట్ చేసే బాధ్యత ఆ అధికారి తీసుకుంటాడు. దాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యత మన పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అవినీతి పూర్తిగా తగ్గిస్తాం. ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా, భవిష్యత్తులో ఇప్పుడే కాదు, డీబీటీ కోసం, డైరెక్ట్ బెనిఫిట్ కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను, మీరు ఈరోజు 500, 1000 రూపాయలు రద్దు చేస్తున్నారు, ఇంకా 2000 రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు. అవసరమైతే 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి, డిజిటల్ కరెన్సీ పెట్టండి. ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం. ఇవన్నీ రద్దు చేయమని కోరాను. ఈ సభ సందర్భంలో మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నా, ఈరోజు అందరికీ డిజిటల్ కరెన్సీ వచ్చింది. పార్టీకి డొనేషన్ ఇవ్వాలన్నా ఒకప్పుడంతా లిస్ట్ అంతా ఇచ్చి చదివేవాళ్ళం. ఇప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా పార్టీ అకౌంట్లోకి డబ్బులు చెల్లించే పరిస్థితికి వచ్చారంటే ఈ 500, 1000, 2000 రూపాయల అవసరం లేదు. రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు. ప్రజా సేవే పరమావిధిగా చేసుకుని మనం పనిచేస్తే ప్రజలు మనకు ఓట్లేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు నాతో ఏకీభవిస్తున్నామంటే అన్ని పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. అప్పుడే ఈ దేశంలో పూర్తిగా అవినీతి పోతుంది. దీనికి కూడా మనం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనందరి విధానం అన్ని ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాలమైన ప్రత్యేకమైన శ్రద్ధ, ఉత్తరాంధ్ర పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. అమరావతి పూర్తి చేస్తాం. రాయలసీమ అభివృద్ధి మన బాధ్యత. సమగ్ర అభివృద్ధి మన విధానం. అయితే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పైన ఎక్కువ ప్రాధాన్యత పెడతాం. సాగునీరు ఇవ్వడం ద్వారా సీమలో స్థితిగతులు మార్చాలని మొదటి సంకల్పం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. అభివృద్ధి దూరదృష్టితో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఫ్యాక్షన్ అంతం చేశాం. తెలుగు గంగ, కేసీ కెనాల్, హంద్రీ నీవా, నగరి గాలేరు, ముచ్చుమర్రి ఈ ప్రాజెక్టులు పూర్తిగా చేపట్టింది, పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 30 ఏళ్ల క్రితమే ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి 90% సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పోయిన 5 ఏళ్లలో చూస్తే ఒక్క పైసా ఇరిగేషన్ ఖర్చు పెట్టలేదు. అది 14-19లో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈరోజు హంద్రీ నీవా వెడల్పు చేసే కార్యక్రమం పరిగెత్తా ఉంది. ఈ సంవత్సరమే పూర్తి చేసి మళ్ళీ చివరి భూములకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ఈరోజు అతను ప్రస్తావిస్తూ డిమానిటైజేషన్ మళ్ళీ జరగాలి, డిజిటల్ కరెన్సీ పెరగాలి, అయితేనే కరప్షన్ అనేది
అడ్డుకట్ట వేస్తామనేసి తను స్పీచ్లో ఇందాక చెప్పడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఈ మాట ఈరోజు ప్రస్తావించిందంటే అది 100% జరుగుతుంది అనేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్డీఏలో వచ్చేసరికి అతను కీలకమైన నేత. ప్రధానమంత్రికి అతనికి ఎంత ఫ్రెండ్షిప్ ఉందో మనందరికీ తెలిసిందే. సో ఈ ఇంపార్టెంట్ డిస్కషన్ ఈరోజు ఆయన లీక్ చేసిండా అని అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ప్రస్తావన కూడా 100% అంతే అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కడైతే ఐటీ రైట్స్ కానీ ఈడీ రైట్స్ కానీ చూస్తే పెద్ద పెద్ద తిమింగనాలు మొత్తం వాళ్ళ సీలింగ్లలో వాళ్ళ పిల్లలలో వాళ్ళ సంబంధించిన బినామీల ఇండ్లలో నోట్ల కట్టలు దాచివేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం కరప్షన్స్ అయితే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దీని వెనకాల పెద్ద పెద్ద బ్యాంక్ అధికారులు కూడా దీనికి కారణం. ఎందుకంటే వితౌట్ బ్యాంక్ అధికారి ఒక బ్యాంక్ మేనేజర్ అయినా లేకపోతే బ్యాంక్ ఉన్న డిపార్ట్మెంట్ హెడ్స్ అయినా ఎవరైతే బ్యాంక్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళకి తెలియంది ఈ కరెన్సీ బయటికి రాదు కదా. కొన్ని రోజులు 2000 నోట్లు కూడా మనం చూసాము. ఇది అప్పుడు డిమానిటైజేషన్ చేసిన తర్వాత దాని తర్వాత క్రమక్రమంగా 2000 నోట్లు అనేది మనం చూడలేకపోయినాం. 2000 నోట్లు మార్చేసి 500 నోట్లు తీసుకోమని కూడా చెప్పారు మొన్న. అప్పుడు కూడా మనం 2000 నోట్లు మనం చూసాము. దాని తర్వాత ఇప్పుడు మనం వాడుతున్నప్పుడు కూడా ప్రజెంట్ కూడా ఎక్కడ మనం 2000 రూపాయల నోట్లు చూడట్లే, మనం చూసేదల్లా 500 నోట్లు. ఇంకా ఇప్పుడు క్రమక్రమంగా ఏమవుతుందంటే ఏటీఎంస్లో ఎవరైనా విత్డ్రాల్ చేసుకుంటే కూడా 200 రూపీస్ నోట్స్ వస్తుంది, 500 రూపీస్ నోట్స్ కూడా రావట్లేదు. సో మన డిమానిటైజేషన్కి ఇంకో స్టెప్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్న విధానం ప్రకారం డిమానిటైజేషన్ 100% జరుగుతుందనేసి భావించవచ్చు. ఒకవేళ ఇప్పుడు డిమానిటైజేషన్ జరిగితే ఓన్లీ డిజిటల్ కరెన్సీ ఉంటే దీంట్లో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. లాభాలు ఏంటంటే మనం ఎక్కడంటే అక్కడ మనం ఈజీ పే చేసుకోవచ్చు. మనం ఒకవేళ ఇబ్బందులో ఉన్నా వాళ్ళకి మన తెలిసిన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మనం గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అకౌంట్ ట్రాన్స్ఫర్స్ కానీ మనం చేసుకోవచ్చు. ఎవరైతే కరప్షన్ చేసేటోళ్ళు ఉంటారో దీనికి మనం లీగలైజ్డ్ అమౌంట్ కాబట్టి మనం లీగల్గా అమౌంట్ పంపిస్తున్నాం కాబట్టి ఎవడు కరప్షన్ కూడా చేయలేడు, ఎవడు కూడా దీన్ని యాక్సెప్ట్ కూడా చేయలేడు. సో ఇది వన్ ఆఫ్ ది బెనిఫిట్. అయితే నష్టం ఏంటంటే దీంట్లో ఎవరైతే హ్యాకర్స్ ఉన్నారో ఈ హ్యాకర్స్ ఎంత వల్ల సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయో ప్రజెంట్ ఈ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళకి ఇది మన రీసెంట్ డేస్లో చాలా క్రైమ్స్ మనం మన చుట్టుపక్కల కూడా చూసాం. ఓటీపీ చెప్పడంతోనే మొత్తం అకౌంట్ అంతా స్మాష్, అకౌంట్ మొత్తం గుండు సున్నాగా అయిపోతుంది. ఎంతమంది సంఘటన జరుగుతుందో అది మీకు కూడా తెలుసు. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ డిమానిటైజేషన్ చేస్తూనే ఈ సైబర్ సెక్యూరిటీ కూడా ఈ హ్యాకింగ్ని కౌంటర్ హ్యాకింగ్ అంటే ఈ సైబర్ సెక్యూరిటీని కూడా వీళ్ళు పెంచితే చాలా హ్యాపీ. ఎందుకంటే ఈ సైబర్ సెక్యూరిటీ లేనంత కాలం ప్రజలు వాళ్ళ అమౌంట్ అన్సేఫ్గానే ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే డిజిటల్ కరెన్సీ కూడా ఇప్పుడు మనం ఇంటర్నెట్ ఉంటేనే ఒక సిమ్లో 2G కానీ 3G కానీ 4G కానీ 5G ఉంటేనే అది మనకి గూగుల్ పే సక్సెస్ అవుతుంది, మన పేమెంట్ సక్సెస్ అవుతుంది. అలా కాకుండా వేరే ఏదైనా ఆప్షన్ కూడా ఆల్టర్నేట్గా ప్రభుత్వం దీన్ని చేస్తే చాలా బాగుంటుంది. డిజిటల్ కరెన్సీ వన్ ఆఫ్ ది బెనిఫిట్ అయితే దీంట్లో లాస్ కూడా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మీరు ఎన్డీఏలో ఉన్న కీలక నేత కాబట్టి మీరు ఈరోజు ప్రస్తావించిన డిజిటల్ కరెన్సీ గురించి మీరు చెప్పారు, చాలా దీన్ని యాక్సెప్ట్ చేస్తూనే సైబర్ సెక్యూరిటీని కూడా పెంచాలనేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే దీనివల్ల లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంది. డిమానిటైజేషన్కి అందరం యాక్సెప్టబుల్. ఎవరు ఇప్పుడు ఈ కాలంలో ఎవరు నోట్స్ పెట్టుకొని తిరగట్లేదు, అంతా డిజిటల్గానే ఉన్నది. సో ఇది మీరు డిజిటల్ వైజ్గా మీరు ఇప్పుడు కరెన్సీ చేద్దామన్నా ఆల్రెడీ ప్రజెంట్ జరుగుతున్నా మనకు ఎంతో ఫ్రాడ్స్ చూస్తున్నాం సార్. గ్రౌండ్ లెవెల్లో సెక్యూరిటీ మనం పటిష్టంగా ఉంటే 100% జనాలు అందరూ డిజిటల్ కరెన్సీ వాడుతారు. సో ఈ సైబర్ కేటుగాల గురించి మనల్ని ప్రభుత్వాలు కాపాడాలనేసి అండ్ ఈ కల్ప్రిట్స్ ఎవరైతే కరప్షన్ తీసుకుంటున్నారో వీళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలనేసి మనం అందరం కోరుకుందాం మిత్రులారా. డిజిటల్ కరెన్సీ వైపే ఉందాం, మన ప్రభుత్వాన్ని మనం సహకరిద్దాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.